శిలలు సెలయేళ్ళు. రచన పోలాప్రగడ రాజలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అన్న ప్రకారమే ఆదివారమే కాదు, 7-8 ఆదివారాల వరకు మానకుండా వచ్చేవాడు. తక్కిన అన్ని రోజులు యాంత్రికంగా ఆఫీస్కి వెళ్ళి వస్తూ పరధ్యానంగా ఉంటూ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం. ఆదివారం నాడు పగలు రాత్రి అనే భేదం లేకుండా తను శేషగిరి స్వర్గ సౌఖ్య ఆనందాల్లో మునిగి తేలడం. తిరిగి సోమవారం నుంచి శనివారం వరకు రాబోయే ఆదివారం కోసం ఎదురు చూడడం. ఇలా 2 నెలలు గడిచిపోయాయి. ఆఫీస్లో తోటి ఉద్యోగులకి మేనేజర్కి అనుమానం కలిగినట్టుంది. వెకిలి మాటలు అంటూ అన్యప్రదేశంగా తనకి శేషగిరికి ఏర్పడ్డ సంబంధాన్ని ప్రస్తావిస్తూ ప్రవర్తించసాగారు. మొదట్లో కొంత మనసు కించబడినా తర్వాత వాళ్ళ మాటలనేం పట్టించుకోకుండా ఉన్నట్టు వచ్చింది. తర్వాత 1 నెల వరకు శేషగిరి అస్సలు రావడమే మానేశాడు. తను రాసిన ఉత్తరాలకు కూడా జవాబులు వచ్చేవే కాదు. ఇంతలో తనకి జరిగిన ప్రమాదం తెలిసొచ్చింది. తనకిప్పుడు 3వ మాసమని, వెంటనే వచ్చి పెళ్లి చేసుకోకపోతే తన బ్రతుకు గంగపాలు అవుతుందని, వెంటనే రాకపోతే తాను మోసపోయినట్టు నిర్ణయించుకొని ఏ అఘాయిత్యానికో పూనుకోవాల్సి వస్తుందని కన్నీళ్లతో బ్రతిమలాడుతూ రాస్తే తనకి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిందని, త్వరలో వస్తున్నానని జవాబు రాసి ఆ తర్వాత 10 రోజులకు వచ్చాడు శేషగిరి. వెంటనే పెళ్లి చేసుకుందామని తను, ముందు ఉద్యోగం మానేయని అతను, ఇలా ఓ పూటల్లా వాదించుకుని చివరికి మర్నాడు అదరా గుళ్ళో పెళ్లి చేసుకుని ఆ తంతు కాస్త అయిందనిపించి ఆ మధ్యాహ్నమే ఉద్యోగానికి తన చేత రాజీనామా ఇప్పించాడు శేషగిరి. ఆ మరుసటి రోజు తామిద్దరూ అత్తయ్య ఆశీస్సుల కోసం బయలుదేరి అత్తయ్య దగ్గరికి వస్తే తనని శేషగిరిని వివాహ దుస్తుల్లో చూసి తెల్లబోయింది. జరిగిందంతా తను స్థిమితంగా చెప్తే మౌనంగా విని ఊరుకుంది అత్తయ్య. ఈ సంగతి వాసవికి కూడా తెలియపరచమంది. 4 రోజులు అత్తయ్య దగ్గర నుండి తను శేషగిరి విశాఖపట్నం వెళ్ళిపోయారు. మధ్యలో చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చుకుంటూ వచ్చినా అతను మొత్తం మీద తనని అనురాగంగానే చూశాడు. 6 నెలలు 6 నిమిషాల్లాగా గడిపేసింది అతనితో. ఇంతలో తనకి పురిటి సమయం కావడం, అత్తయ్య ఉత్తరాల మీద ఉత్తరాలు రాయించడం వల్ల తను పురిటికి ఆ ఊరు వెళ్ళడం, సెలవులకి వాసవి వచ్చి సాయంగా ఉండడం, పురుడు కష్టమయ్యేసరికి తనని నెల్లూరు తీసుకువెళ్ళడం, అక్కడ డాక్టరమ్మ చేతి చలవ వలన తను బ్రతకడం, ఈ మంజు తనకి దక్కడం, ఈలోగా ఆయనకి ఫారెన్లో ఉద్యోగం రావడం, తను ఆయన్ని వదిలి ఉండలేను అంటే తనని కూడా ఫారెన్కి తీసుకెళ్ళడానికి ఆయన అంగీకరించడం, మంజుని ఇండియాలో వదిలి వెళ్ళడంలోనే ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. ఇవన్నీ కలలో సంఘటనల్లాగా గబగబా జరిగిపోయాయి. మంచం మీద పడుకుని గతాన్ని ఇలా నెమరేసుకుంటున్న జానకికి అత్తయ్య అక్కయ్య ఎవరూ లేరట్రా ఇంట్లోనూ అన్న కేక వినిపించింది. అరే, వాసవి వచ్చింది హైదరాబాద్ నుంచి అనుకుని మంచం మీద నుంచి సంతోషంతో ఒక్క గెంతుతో వస్తున్నానే వాసవి అంటూ తలుపు తీయడానికి పరిగెత్తింది జానకి. పిచ్చి సుందర్రావు గారి ఆసుపత్రి ఇదేనా అంటూ అడిగిన ముసలాయన మీద కయ్యమని లేస్తూ, పిచ్చి సుందర్రావు గారు ఆసుపత్రి కాదయ్యా, సుందర్రావు గారి పిచ్చాసుపత్రి అన్నాడు. ఆసుపత్రి మెట్ల మీద బీడీ కాల్చుకుంటూ కూర్చున్న సాంబయ్య. అదే లేవయ్యా, ఇదేనా అని అడిగాడు ముసలాయన. ఇదే. ఎందుకేమిటయ్యా, పిచ్చి ఆసుపత్రికి ఎందుకు వస్తారు? అందుకేలే. ఇంతకీ పిచ్చెవరికి అంటూ ముసలాయన కేసి ఎగాదిగా చూశాడు సాంబయ్య. అలా చూస్తావేంటి? నాకు కాదు లేవయ్యా అని నువ్వు కాదయ్యా అనవలసింది, పరీక్ష చేసి డాక్టర్ గారు అనాలి, తెలిసిందా అన్నట్లు మెట్ల మీద నుంచి 2 అడుగులు ముందుకేశాడు సాంబయ్య. ముసలాయన కంగారుగా 2 అడుగులు వెనక్కి వేసి, కర్మ, ఇప్పుడు నాకంటావేంటి? ఇంతకీ నువ్వు ఈ పిచ్చాసుపత్రిలో వైద్యానికి వచ్చిన వాడివేమిటి కొంపతీసి అంటూ గబగబా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. సాంబయ్య నవ్వి, భయపడకండి, నేను ఈ ఆసుపత్రిలో పనిచేసేవాడిని, వైద్యానికి రాలేదు. ఇంతకీ పిచ్చెవరికి అన్నాడు. మా అమ్మాయికి. అంతా అంటున్నారు పిచ్చని. అంతా అనడం సరే, మీకేమనిపిస్తోంది? ఆ పాటలు ధోరణి చూస్తే నిజమే అని అనిపిస్తోందా? అయితే అయ్యగారు వచ్చేదాకా ఆగండి. ఆగడానికి వీల్లేదయ్యా, వీధి చివర రిక్షాలో కూర్చోబెట్టి వచ్చాను. ఆ రిక్షావాడిని ఏం కాల్చుకు తింటోందో ఏమిటో. అయితే ఆ ఎదురుగుండా ఉన్న మేడే డాక్టర్ గారి ఇల్లు.
వెళ్ళి డాక్టర్ గారిని కలుసుకోండి అన్నాడు సాంబయ్య. బ్రతికించావు అంటూ ఆ ముసలాయన ఎదురింట్లోకి వెళ్ళి డాక్టర్ గారు అంటూ కేక వేశాడు. ఎవరది? అబ్బాయి ఇంకా లేవలేదు అంటూ సుందర్రావు సవితి తల్లి నరసమ్మ యువతలకు వచ్చింది. వచ్చి ముసలాయన చూస్తూనే, ఎవరు? మార్యాలి పెదనాన్న కొడుకులా ఉన్నావు, నీ పేరు నారాయణేనా? రాజమండ్రి హై స్కూల్లో టీచర్గా ఉండేవాడు కదూ, రా రా లోపలికి రా అంటూ లోపలికి ఆహ్వానించి కాఫీ పట్టుకొస్తాను ఉండు అంది. నువ్వు గుర్తుపట్టావు కానీ నరసమ్మక్క, నిన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. అది సరే, అబ్బాయిని కొంచెం లేపు, అర్జెంటు. అమ్మాయికి పిచ్చి పట్టింది, తీసుకొచ్చి రిక్షాలో వీధి చివర ఆపి ఉంచాను అంటూ నారాయణ కాఫీ తీసుకువెళ్ళు అంటున్న నరసమ్మ మాటను వినిపించుకోకుండా వీధిలోకి పరిగెట్టాడు. నీకు అవసరం లేకపోవచ్చు, నాకు అతన్ని మర్యాద చేయడం, అతను నా బంధువు అంది నరసమ్మ బయట దులుపుకొని అక్కడి నుంచి కోపంగా లేస్తూ. అద్దంలో చూసి టై కట్టుకుంటున్న సుందర్రావు అప్పటి వరకు తను వేస్తున్న విజిల్ ఆపేసి వెనక్కి తిరిగి ఆమెకేసి చూశాడు. నీకు బంధువులు కాని వాళ్ళు ఎవరు? చుట్టరికాల గురించి 4-5 పేజీలు రాసుకుపోతే సరి, ఎక్కడో అక్కడ బంధువులు అవుతారు. ఒకవేళ వాళ్ళు మొర్రో మేము బంధువులం కాదు అంటే మాత్రం నువ్వు వదులుతావు గనకనా? సరే కానీ ఏం చేస్తాం అనుకున్నాడు. అవును, నా తరఫున వాళ్ళని నువ్వెందుకు మర్యాదగా చూస్తావులే అంది నరసమ్మ డగ్గుతికగా. ఇందులో మర్యాద అమర్యాదల ప్రసక్తి లేదమ్మా. పేషెంట్ని ఆసుపత్రికి తీసుకుని నడవండి, నేను వస్తున్నాను అనడం అమర్యాద ఎలా అవుతుంది? ఆసుపత్రికి కాకపోతే ఆ పిచ్చిపిల్లని ఇంట్లోకి తీసుకురమ్మన్నా నీ ఉద్దేశం? తీవ్రంగానే అన్నాడు సుందర్రావు. నా ఉద్దేశాలకి ఏమైనా ఖాతరు ఉంటేగా ఇంట్లో. ఆ మహారాజు తోటే పోయింది ఈ ఇంట్లో నా పెత్తనం. నీ పెత్తనం కాక ఇంట్లో ఉన్నది ఎవరి పెత్తనం? ఉన్నది ఇద్దరం, మళ్ళీ పెత్తనం ఎవరిది అనే పేచీ దేనికి? హాయిగా ఉండలేక నీకు ప్రతిదీ అసంతృప్తే. నరసమ్మ పైట చెంగుతో కన్నీళ్ళు ఒత్తుకుంటూ నుంచుంది. తలపు వారన. ఇదిగో పిన్ని, పొద్దుటే ఎందుకా కన్నీళ్ళు? ఇప్పుడు నేనేమన్నానని, ఏం చేశానని? పేషెంట్ని తీసుకుని ఆసుపత్రికి నడవండి అన్నాను ఆయనతో, అది తప్ప? అయినా పిచ్చి పేషెంట్లను ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి? ఇంకా వైద్యం ఊరికే చెయ్యమని చేస్తాను. ఆ ముసలాయనకి మన ఇంట్లోనే భోజనం పెట్టు, నేను కాదన్ను. ఆ పిల్లకు కూడా మన ఇంట్లోంచే క్యారియర్ పంపించినా నాకు అభ్యంతరం లేదు. అంతేగాని సరే నాయనా నీ ఇష్టం అని కళ్ళు తుడుచుకుంటూ నరసమ్మ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఈవిడితో ఇదే చిక్కు, తనకి తోచిందే కానీ మనం చెప్పింది అర్థం చేసుకోదు. పోయిన నాన్నగారి మీద గౌరవంతో ఓర్పుగా నెట్టుకొస్తున్నాను, కానీ లేకపోతేనా అంటూ సుందర్రావు బయటికి నడిచాడు. స్ప్రింగ్ డోర్ తెరిచి నుంచున్న సాంబయ్యను చూసి, సాంబయ్య, ఇందాకొచ్చిన ఆ కేసును తీసుకురా, ఆ ముసలాయన్ను కూడా లోపలికి రమ్మను అన్నాడు సుందర్రావు. చిత్తం అని సాంబయ్య వసారాలోకి నడిచాడు. బాబు, చిన్నవాడివి, నీకు నమస్కారం పెట్టకూడదు, కానీ దీనికి వైద్యం చేసి ఆ పిచ్చేదో తగ్గించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ముసలాయన గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చుంటూ. నాకు పిచ్చా? వైద్యం చేయించడానిక? కబుర్లు చెప్పి ఈ ఊరు నన్ను తీసుకొచ్చింది. నా పిచ్చి కుదిర్చేది ఎవడు? ఈ అబ్బాయా అంటూ పక్కపక్క నవ్వుతూ అమ్మయ్య అని కుర్చీలో కూలబడ్డ ఆ అమ్మాయి కేసు చూశాడు సుందర్రావు. ఆమెకి 25 ఏళ్ళు ఉంటాయి. పెద్ద అందగత్తె కాకపోయినా మొహం కళగా ఆకర్షణీయంగా ఉంది. కళ్ళు బరువుగా మత్తుగా ఉన్నాయి. పచ్చగా పుష్టిగా ఎంతో ఆరోగ్యవంతురాలైన యువతిలాగా కనిపిస్తోంది. నీ పేరేంటమ్మా అన్నాడు సుందర్రావు సౌమ్యంగా. వెంటనే అమ్మాయి కయ్యమంటూ, అమ్మాయి ఏమిటి బొమ్మ, నాకింకా పట్టుమని 25 ఏళ్ళైనా లేవు అంది. అలా మాట్లాడకూడదమ్మా, నెమ్మదిగా చెప్పాలి, సుబ్బులు అని అన్నాడు ముసలాయన. నువ్వేం చదువుకున్నావు అన్నాడు సుందర్రావు. వారపత్రికలు, మాసపత్రికలు, సినిమా పత్రికలు. అవి సరే, ఇంటర్మీడియటా, బిఏనా, బిఎస్సీయా? ఓ అవా, వంటింటి చదువులా? ఏదో బిఏ పాస్ అయ్యాను. అది సరే, నేను వచ్చానా? నువ్వు మాత్రం నాకు నచ్చావు. నాకు ఈ పెళ్లి కొడుకు నచ్చాడు నాన్న, ఇంచక్క సినిమా హీరోలా ఉన్నాడు. నువ్వు ఎన్నాళ్ళు ఆ ముసలి పెళ్లి కొడుకుల్ని చూసావే, ఇంత చక్కని పెళ్లి కొడుకు ఉండగా. ఈయన పెళ్లి కొడుకు కాదమ్మా, డాక్టర్ గారు. అదే డాక్టర్ పెళ్లి కొడుకు. సుందర్రావుకి విసిగేసింది. సాంబయ్య, వీరిని తీసుకెళ్ళి స్పెషల్ వార్డులో 2వ గదిలో చూపించు, వెళ్ళండి, ఆ తర్వాత మాట్లాడతాను అని అన్నాడు. రండి బాబు, అమ్మగారు రండి అంటున్న సాంబయ్యని విదిలించి
మమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నావు? వీధిలోకా? పెళ్ళెప్పుడు? ఇంతకీ నేను నచ్చానా అంటూ సుబ్బులు సుందర్రావు చేతులు పట్టుకొని ఊపుతూ అడిగింది. సుందర్రావు విసుగ్గా, అంతా తర్వాత చెప్తాలే, నువ్వు ముందు సాంబయ్య తోటి వెళ్ళు అన్నాడు. రైట్, అలాగే, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అంటూ అడుగు కదిపిన కూతురికేసి జాలిగా చూసి, సుందర్రావుని ఏం అనుకోకు బాబు, పిచ్చిది అని బ్రతిమలాడుకుని అక్కడి నుంచి భారంగా అడుగులేసుకుంటూ వెళ్ళాడు ముసలాయన. ఆ రోజు వచ్చిన ఇంకో 2 కొత్త కేసులకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి సాంబయ్యని, కాంపౌండర్ని, తన కింద పనిచేస్తున్న అసిస్టెంట్ డాక్టర్ని, ముగ్గురిని తీసుకుని పాత పేషెంట్స్ని చూడ్డానికి జనరల్ వార్డు కేసి బయలుదేరాడు సుందర్రావు. జనరల్ వార్డ్ అంతా కేకలతో, నవ్వులతో, అరుపులతో, రకరకాల ధ్వనులతో నానా గందరగోళంగానూ ఉంది. ఒక ముసలివాడు చేతిలో చెడతలు పుచ్చుకొని కృష్ణమ్మ, గోపాల బాల కృష్ణమ్మ అని పాడుతూ ఆ పాటకి తగ్గట్టు చిందులు దొక్కుతున్నాడు. ఈ మధ్య వయస్కుడు పంచె పైకి ఎగ్గట్టి, నా గది కూడా కలుపుకుంటావురా నువ్వు? నాన్న ఏం చెప్పాడు? వీధి గది చిన్నవాడికి కలపమని చెప్పలేదు? ఏ మాట్లాడవే, చెప్పాడా లేదా అంటూ ఈత బెత్తం పుచ్చుకొని గోడను బాతున్నాడు. ఇలా ఉన్న పేషెంట్లని, గదులన్నిటినీ పరిశీలించి కాంపౌండర్కి, అసిస్టెంట్ డాక్టర్కి వాళ్ళు చేయవలసిన పనులు పురమాయించి వార్డులో రౌండ్స్ పూర్తి చేసి సాంబయ్యతో కలిసి తిరిగి తన గదిలోకి చేరుకున్నాడు సుందర్రావు. ఫ్యాన్ వేసి ఫ్లాస్క్లో కాఫీ కప్పులోకి వంచి ఇచ్చాడు సాంబయ్య. ఆ కాఫీ అందుకుంటూ, నా యోగక్షేమాలు చూసుకునే నీలాంటి ఆత్మీయుడు ఉన్నాడు కనుక కానీ, లేకపోతే నా పని ఏం గాను సాంబయ్య. అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. ఎన్నాళ్ళు చూశాను కానండి, ఇక ముందు మాత్రం నా వల్ల కాదు. అదే అవునండి, ఎన్నేళ్ళు వచ్చినా ఇంతేనేంటండి? ఎప్పటి అందం అప్పటిది. తోటి వాళ్ళందరూ ఇంచక్కా పెళ్ళిళ్ళు చేసుకుని ఓ ఇంటి వాళ్ళు అయ్యారు చూడండి. మీరు కూడా శుభ్రంగా ఒక అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటే నాకు ఈ బాదరబందీ అంతా తప్పిపోను. ఆవిడ చూసుకుందురు ఈ కాఫీ ఇవ్వడాలు ఏమిటో, ఈ ఫ్యాన్ వెయ్యడాలు ఏమిటో అన్నాడు సాంబయ్య కోపంగా. సుందర్రావు నవ్వుతూ, ఓ అదా, అలాగే త్వరలో పెళ్లి చేసుకుంటాలే. ఈ మాట వచ్చిన సంబంధాన్ని మళ్ళీ ఏదో కొత్త వంక పెట్టి పిన్ని వెళ్ళగొట్టకపోతే అన్నాడు. అన్నాడు సాంబయ్య మూతి బిగబట్టి. అలా దారికి రండి అన్న ధోరణిలో. సాంబయ్య ఒక సాయం చేసి పెట్టాలి. మరేం లేదు, మా స్నేహితుడి పెళ్ళి ఒకటి ఉంది బెంగళూరులో, తప్పకుండా వెళ్ళి తీరాలి. 4-5 రోజులు పడుతుంది. ఈ 4 రోజుల ఆసుపత్రి, ఇల్లు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చూసుకుంటాను, వెళ్ళి రండి అని నువ్వు అంటే స్థిమితంగా వెళ్ళగలుగుతాను. అదేంటండి, చిన్న డాక్టర్ గారు, కాంపౌండరు, నర్సులు ఇంతమంది ఉండగా ఆసుపత్రి నేను చూసుకోవడం ఏంటి? కాదులే, ఈ పిచ్చి మేళాన్ని నువ్వు తప్ప ఎవరు జాగ్రత్తగా చూడలేరు. సరే అయితే వెళ్ళండి నవ్వుతూ అన్నాడు సాంబయ్య. రైట్, మరి నువ్వు సాయంత్రం స్టేషన్కి వెళ్ళి ఎల్లుండి రాత్రి ఎక్స్ప్రెస్కి ఒక బెర్త్ రిజర్వ్ చేయించుకుని బెంగళూరుకి అంటూ పర్సులోంచి డబ్బు తీసి సుందర్రావు సాంబయ్యకి ఇచ్చాడు. అదేమిటక్కయ్య అలా ఉంటావు? వేలడు పిల్ల, గుక్కడు పాలును, దానికోసం నువ్వు ఏం బాధపడాలి? అది బరువా నాకు అంది వాసవి నొచ్చుకుంటూ. బరువు బాధ కాకపోతే నువ్వు అనేది ఏమిటి? కనుబొమ్మలు ముడేసి కోపంగా అడిగింది జానకి. అది కాదు, నువ్వు బావతో ఫారెన్ వెళ్ళాలనే సరదాలో చంటిదాన్ని వదిలి వెళ్తున్నావు. అక్కడ తీరా అక్కడికి వెళ్ళాక పాపను చూడాలని నీకు అనిపించిందే అనుకో, లేదా బాధేసింది అనుకో, అప్పుడు ఎలాగా? ఏడాది దాకా తిరిగి రావు కదా అంది వాసవి సమాధానం కోసం ఆసక్తిగా చూస్తూ. నాకు అలా ఏం అనిపించదు అంది జానకి నిర్లక్ష్యంగా. పిల్ల ఎలా పెరుగుతోందో ఎలా ఉంటుందో అని బెంగవేదుటే ఒక్క మాటైనా. నాకు బెంగ ఎందుకే? నేనేమైనా పిల్లని పై చోట వదిలి వెళ్తున్నానా? అమ్మా నాన్న పోయిన మన ఇద్దరిని అంతకంటే ఎక్కువగా పెంచి పెద్ద చేసిన అత్తయ్య దగ్గర, ప్రాణం కంటే ఎక్కువైన నీ దగ్గర వదిలేసి వెళ్తున్నాను. అవుననుకో, కానీ రేపు పొద్దున్న నేను ఏ ఉద్యోగానికైనా వెళ్తే అసలే ఆరోగ్యం బాగాలేని అత్తయ్య మీద పడుతుంది. పసిదాన్ని పెంచే బాధ్యత. ఏం పర్వాలేదులే. అది కాదే అక్క, నీ వాదన నీదే, కానీ నేను చెప్పేది అర్థం చేసుకోవేంటి? నువ్వు వచ్చేటప్పటికి ఏడాదే పడుతుందో 2 ఏళ్ళ పడుతుందో, అంతవరకు ఆ పసిదాన్ని తల్లిదండ్రులు లేని దానిలాగా పెంచాలి కదా. రేపొద్దున మీరు వచ్చిన మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవదు. అమ్మా నాన్న అనకపోతే మమ్మీ డాడీ అంటుందిలే. మరదలు గారు, ఇంతకీ ఆ అమ్మాయిని పెంచడం మీకు అభ్యంతరం అయితే చెప్పండి.
నేను దాని పెంపకానికి వేరే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు హాల్లోకి ప్రవేశిస్తున్న శేషగిరి. బావగారిని చూసి త్రోటిపడి కంగారుగా లేచి ఒంటి నిండా పైట కప్పుకొని, అబ్బెబ్బే అదేం లేదండి, పాపని నేను పెంచుతాను, సంతోషంగా పెంచుతాను అంది వాసవి. రైట్, అయితే ఇంకనే సమస్య తీరిపోయింది. రాజాని, మనం అలా షాపింగ్కి వెళ్ళొద్దాం అన్నాడు శేషగిరి. అత్తయ్యతో చెప్పవే వాసు, మేమిద్దరం షాపింగ్కి వెళ్ళామని అంటూ వ్యానిటీ బ్యాగ్ ఊపుకుంటూ భర్తతో వెళ్ళిపోయింది జానకి. వాళ్ళు వెళ్ళిన దిక్కే చూస్తూ కాసేపు ఉండిపోయింది. తర్వాత దీర్ఘంగా నెట్టూర్చింది వాసవి. చేతిలో ఉన్న కొబ్బరికాయ పీచు తీస్తూ ప్రవేశించి, ఎందుకే నెట్టూరుస్తున్నావు అంది రమణమ్మ. నేనంతా విన్నాను. దానికి మొగుడి మీద ఉన్న మోజు పిల్ల మీద లేదు, అందుకే పిల్లని ఇక్కడ వదిలేస్తోంది. మొగుడిని మాత్రం వదలకుండా అతగాడితో కలిసి దేశాలు పట్టుకొని పోతోంది. సరే కానీ మొదటి నుంచి దాని మాట అలా నెగ్గుతోంది. ఆనాడేమో నేను వద్దన్నా వినకుండా నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను అంటూ తన పంతం నెగ్గించుకుంది. చేసే ఉద్యోగం మానేసింది. బాగానే ఉంది, కానీ నాకు రేపు ఎక్కడైనా ఉద్యోగం వచ్చి వెళ్తే నువ్వు ఈ అవస్థ ఎలా పడతావా అని. నీ ఆరోగ్యం పోని బాగుందా అంటే అంతంత మాత్రం. అయితే మాత్రం తప్పుతుందా? సరే ఉన్నానుగా, పెద్దముండను, కానీ ఏదో అవస్థపడి పెంచుతాను, ఏం చేస్తాను అంటూ. చూడమ్మా, ఎవరో పిలుస్తున్నారు వీధులు అంది రమణమ్మ. వాసవి వెళ్ళింది. 50-55 పైబడ్డ ఆసామి బొద్దు మీసాలు, పలక తేరిన ముదురు మొహం, ముతక పంచ కట్టుకుని కమ్మీస్ తొడుక్కున్నాడు. పొడుగుపాటి కండువ పువ్వుల దండలాగా మెడలో వేసుకుని 2 చివళ్ళని 2 గుప్పెళ్లలోనూ గట్టిగా పట్టుకొని కొంచెం ముందుకి వెనక్కి ఊగుతూ, రమణమ్మ గారు ఇల్లు ఇదేనా అన్నాడు. వాసవి అతగాడిని యగాదిగా ఒక్క క్షణం చూసి, ఇదే, ఎవరు కావాలి, ఏమిటి పని అంది నిర్లక్ష్యంగా. ఇదేనా, సరే ఇదిగో చూడమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళని మొదట రండి కూర్చోండి అని మర్యాద చేయాలి. తర్వాత మంచి తీర్థం కావాలా అని అడగాలి. అదైన తర్వాత ఎవరు, ఏం కావాలి ఇత్యాది ప్రశ్నలు అడగాలి. తెలిసిందా? ఈ కాల పిల్లలు చదువుకున్నారన్న మాటే కానీ వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా మర్యాద చేయాలో బొత్తిగా తెలియదు అన్నాడు. అతని ధోరణి చూస్తే వాసవికి మొదట కొద్దిగా కోపం వచ్చింది. కానీ తర్వాత ఆయన చెప్పింది కూడా నిజమే అని అనిపించింది. అందుకే పని తొందరలో ఉండి అలా అడిగాను, ఏమి అనుకోకండే అంది. లోపలికి వచ్చానా, కూర్చుంటా. మొదట కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇచ్చేయి, ఆ తర్వాత దాహం పట్టుకురా అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. అలాగేనండి అంటూ పైకి వినయంగానే అంది. కానీ వాసవికి లోపల విసుగ్గానే ఉంది. ఇంతకీ మీ పేరు? మరేం లేదు, మా అత్తయ్యకి ఫలానా వారు వచ్చారు అని చెప్పాలి కదా అంది వాసవి. అది పాయింటే, అయితే విను, గనిరాజు వచ్చాడు అని చెప్పు. అంటూ వాసవి లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావు, పేరేంటి, చూడ్డానికి చిలకలా ఉన్నావు అన్నాడు. ఆ మాట వింటే వాసవికి కొద్దిగా సిగ్గేసింది. కానీ అది కనపడనీయకుండా కోపాన్ని గొంతులోకి విసుగుని ముఖం మీదకి తెచ్చుకొని, బిఏ పాస్ అయ్యాను, తర్వాత లైబ్రేరియన్ కోర్స్ పూర్తి చేశాను, పేరు వాసవి అంటూ ఒక్క గుక్కలో చెప్పేసింది. ఇంతట్లోకి ఎవరే వసా అంటూ రమణమ్మ వీధి వాకిట్లోకి వచ్చింది. నేనేనండి రమణమ్మ గారు, దోసపూడి కరణం గారి మేనల్లుండి గనిరాజుని అన్నాడు ఆసామి. నువ్వటయ్యా, రా కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు, అంతా బాగున్నారా? మీ మామయ్య, మా బావగారి పిల్లలు? ఏం బాగులేండి, అదే బాగు. మీ బావగారి పిల్లల మీద మీకున్న అభిమానంలో 1000 వంతైన వాళ్ళకి మీ మీద ఉంటే అంటూ గనిరాజు ఇంకా వాక్యం పూర్తి చేసేలోగా వాసవి గ్లాస్తో మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. దాహం తెచ్చావా అమ్మా, ఇలా ఇవ్వు అంటూ గడగడా తాగేసి, ఎంత కమ్మగా ఉంది మజ్జిగ అంటూ గ్లాస్ అక్కడ పెట్టాడు గనిరాజు. అక్కడి నుంచి వాసవిని పంపించే ఉద్దేశంతో లోపల చంటిపీట్లా ఏడుస్తున్నట్టుంది చూడమ్మా అంది రమణమ్మ. ఖాళీ గ్లాస్ తీసుకొని వాసవి లోపలికి వెళ్ళిపోయిందన్న మాటే గాని ఒక చెవి పడేసి హాల్లో అత్తయ్య గనిరాజు మాట్లాడుకునే మాటలు వింటూనే ఉంది. ఏమిటి గనిరాజు విశేషాలు, పంటలు బాగా పండాయా? పంటలు దివ్యంగా పండాయి, రైతు మీకు సంతోషంగా ముక్తా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏమిటి కానీ అని ఆ మట్టునే ఆగిపోయావు? అదే మీ బావగారి కొడుకు లేడు, మళ్ళీ ఏమైనా పేచీ పెడుతున్నాడా? ఈ మాట పేచీతో ఆగేలా లేడు, ఏకంగా కోర్టుకే వెళ్లేలా ఉన్నాడు. ఆ మాటే మా మామయ్య మీకు చెప్పి రమ్మన్నాడు.
కోర్టుకి వెళ్తాడా? ఏ పాయింట్ మీద వెళ్తాడు కోర్టుకి? ఏ పాయింట్ ఉండక్కర్లేదు. కొత్తగా పాయింట్ ఎందుకమ్మా అతగాడికి? పాత పాయింటే. అతగాడి తండ్రి, మీ ఆయన అన్నదమ్ములు. మీకు పిల్లలు లేరు కనుక ఉమ్మడి ఆస్తిలో మీకు మనోవర్తే, కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సగం వాటాకి హక్కు లేదు. అందువల్ల ఈ భూమి అంతా తనకి రావాలి. అదే న్యాయం. నేను మా అన్నయ్య కూతుళ్ళను పెంచుకున్నాను కదా, వాళ్ళు నా పిల్లలే. అది మీ వాదన. మీ ఆయన పిల్లల్ని పెంచుకునే హక్కు మీకు ఇస్తూ విల్లు రాయలేదు కదా. అలాంటప్పుడు మీరు పెంచుకోవడం చెల్లదు. ఎందుకు చెల్లదు? భర్త విల్లు రాయకపోయినా భార్యకి పిల్లల్ని దత్తత చేసుకునే హక్కు, పెంచుకునే హక్కు ఇస్తూ ప్రభుత్వం వారు శాసనం చేశారట. పోవన్న గారు, నరసింహం గారు, ఇంకా ఊళ్ళో పెద్దలు ఈ శాసనం సంగతే చెప్పి 4 ఏళ్ల క్రితం మా బావగారి అబ్బాయి నోరు ముయించారుగా. అవునమ్మా, ఆ పెద్ద మనుషులే అత్తగాడి సొమ్ము తిని ఇప్పుడేమంటున్నారో తెలుసా? ఆ శాసనం అంతకుముందు జరిగిన వ్యవహారాలకి చెల్లదు. రమణమ్మ గారు చేసుకున్న దత్తత, పెంచుకోవడాలు శాసనం వచ్చాక జరగలేదు, ముందే జరిగాయి. అలా జరిగినట్టు కావలిస్తే కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇస్తాం అంటున్నారు. పెద్ద మనుషులైతే ఇలా మాట మారిస్తే ఎలా? డబ్బు మహత్యం అమ్మా, అంతా డబ్బు మహత్యం. అయినా మీరు ఆ మాట వచ్చి వ్యవహారాలు లేవో చూసుకోకూడదు. ఇప్పుడు నేను ఎలా రానయ్యా? పెద్ద పిల్ల మొగుడితో ఇతర దేశాలకు వెళ్తోంది. వాళ్ళకి కావలసినవి చేసి పెట్టడం, ఎన్నో సర్దుకోవడం, అది నువ్వు ఊపిరి సలుపుకోవడానికి కూడా తీరికలేదు. ఈ వ్యవహారం ఏదో మీ మావయ్యని కొంచెం చూసి పెట్టమనం. ఇలాంటి సహాయాలు ఎన్నో చేస్తాడు కదా. ఏటా బస్తా వడ్లు అతనికి వదిలేస్తూ ఉంటా. కానీ వ్యవహారం బస్తా వడ్లతోటి 25 రూపాయలతోటి చెక్కబడేది కాదే. అవతల అతగాడు 100 కుమ్మరిస్తున్నాడు. తప్పుడు సాక్ష్యాలు చెప్పించడం కోసం మనం కూడా 50 100 ఇద్దాం ఆ పోవన్నకి, నరసింహానికి. వ్యవహారం కోర్టుకు వెళ్లకుండా చూడమను. 100తో అయ్యే పని కాదమ్మా. కాకపోతే ఇంకో 50 ఇంకో 100 సరా. ఈ ఆస్తి అంతా పోయి నాకు మనోవర్తి మాత్రమే వస్తే ఇంకేమైనా ఉందా? సర్వనాశనం అయిపోతాం. నన్ను నమ్ముకున్న 2 పిల్లలును. అందుకే మా మామయ్య కూడా బాధపడి నన్ను పంపించాడు. ఈ డబ్బు పట్టుకెళ్ళి మీ మామయ్యకి ఇచ్చి నన్ను ఎలాగో ఒడ్డున పడేమను. నెల్లాళ్ళు పోయాక నేను వచ్చి చూసుకుంటానని చెప్పు. అమ్మాయి బీరువా తీసి 200 పట్రా అమ్మా అంది రమణమ్మ. వాసవి కోపంగా ఇప్పుడు డబ్బెందుకు అని అరిచింది. నీకు తెలియదులే, తీసుకురా అమ్మా అంది రమణమ్మ. వాసవి అయిష్టంగా తీసుకొచ్చి 10 రూపాయల నోట్ల కట్ట గనిరాజు చేతిలో పెట్టింది. ఉండమ్మా, లెక్క పెట్టుకొని 1 2 అంటూ లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టాడు గనిరాజు. అయ్యా గనిరాజు గారు, దయా ధర్మంగా వచ్చిన డబ్బుకు కూడా ఖచ్చితంగా లెక్క ప్రకారం ఉందో లేదో చూసుకోవాలా అంది వాసవి వెటకారంగా నడుమన చేతులు పెట్టుకొని. ఎలా అంటుందో చూసారా అన్నట్టు చూశాడు గనిరాజు. ఏదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోకండి అంది రమణమ్మ. అంతేలేండి, అంతే అంటూ వెళ్ళిపోయాడు గనిరాజు. ఏంటత్తయ్య చిన్నపిల్ల అంటావు? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ కరణం వాళ్ళు నీ మంచితనం అమాయకత్వంగా అలసుగా తీసుకుని ఏటా 100 కాజేస్తున్నారు. మీ బావగారు అబ్బాయి కోర్టుకు వెళ్తే వెళ్ళనే, తర్వాత ఆలోచిద్దాం అంది కోపంగా. పసిదానివి, నీకేం తెలుసునే లోకం వ్యవహారం అంటూ నెట్టూర్చింది రమణమ్మ. వాసవి మద్రాసు సెంట్రల్ స్టేషన్లో నిలబడి అటు ఇటు పరిశీలనగా చూస్తోంది. ఆఖరి క్షణంలోనైనా బృందావన ఎక్స్ప్రెస్లో ఒక సీటు దొరక్కపోతుందా అని ఆశించింది. లాభం లేదు అన్నాడు టీసీ. కండక్టరు హంసలా హుందాగా కదిలి అశ్వన్లా వేగంగా పుంజుకుంటూ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోతున్న బృందావన్ ఎక్స్ప్రెస్ని చూసి ఉసూరని నీరసంగా నెట్టూడ్చి బ్రీఫ్ కేస్ తీసుకొని అక్కడి నుంచి కదిలింది వాసవి. మధ్యాహ్నం 2 గంటలు బెంగళూరు మెయిల్ దాకా ఆగాలి. స్టేషన్ బయటకు వచ్చి నిలబడింది. ఇప్పుడేమిటి చేయడం? వెనక్కిపోయి మళ్ళీ సుధతోటి పాపతోటి 1 గంట దాకా కాలక్షేపం చేసి రావడమా? పోనీ ఏ సినిమా హాల్లోకైనా పోయి కాలక్షేపం కోసం 12 1 గంట దాకా కంటిన్యూ చేసి పిక్చర్ ఏదైనా చూస్తే? అవును, ఆ ఆలోచన బాగుంది. సిటీ బస్ దాకా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న వాసవికి తన వెనక ఎవరో అనుసరిస్తున్నట్టు అనుమానం తగిలింది. కుడి చేతి బ్రీఫ్ కేసు ఎడం చేతిలోకి మార్చుకునే వంకని కొద్దిగా వెనక్కి తిరిగి చూసింది. 30 ఏళ్ల లోపు యువకుడు. అతని చేతిలో కూడా బ్రీఫ్ కేసు ఉంది. ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. పరధ్యానంగా నడుస్తున్నాడు. ఆకర్షణీయమైన ముఖం, ఎన్నో చిరునవ్వులు దాచుకున్న పెదవులు.
చురుకైన చూపుల్ని అందంగా అందిస్తున్న తెల్లని రిమ్లెస్ కళ్ళజోడు, విరుసైన నొక్కుల జుట్టు. బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. అందానికి చదువుకి తోడు చక్కని సంస్కారం ఉన్నట్టుంది. తను అనవసరంగా అపోహపడింది, కానీ అతడు తనని ఏమీ అనుసరించడం లేదు. అయినా ఏమిటి ఈ చిత్రం? ఒక్క చూపుతో ఎంత ఆకర్షణగా కనిపించాడేమిటి అతను తనకి? ఇంత క్రితం ఎంతమందిని చూడలేదు తను. వాళ్ల రూపాలేవి తన గుండెల్లోకి అంత సూటిగా తగలేదు. క్షణకాలం అదుపు తప్పిన తన మనసుని వెంటనే స్వాధీనంలోకి తెచ్చుకుని తిరిగి నడక సాగించింది. కానీ అడుగు పడదే. ఆయన ఇంకా తన వెనకాలే వస్తున్నాడా? తనకేసి ఒక్క మాటైనా దృష్టి మరల్చడా, లేక ఆ పరధ్యానంలోనే నడక సాగిస్తున్నాడా? ఆ నటన కాకపోతే ముందు నడుస్తున్న తనని చూడకుండా ఉంటాడా? అంతటి ప్రవరాఖ్యుడా? మళ్ళీ అతన్ని ఓ మారు పరిశీలించాలి అనుకుంది. కాలికి ఉన్న చెప్పు సర్దుకునే వంకతో ఆగి చెప్పులు వదిలి మళ్ళీ తొడుక్కుంది వాసవి. ఇంతలో అతను తనను తప్పించుకొని ముఖమైనా ఇటు తిప్పి చూడకుండా ముందుకు సాగిపోయాడు. వాసవి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. పక్కనున్న అమ్మాయికేసి ఒక్క మారైనా కనుతిప్పని యువకుడు మనస్తత్వం ఏమిటి? ఆమె అహం దెబ్బతింది. తన గురించి పట్టించుకొని పెద్ద మనిషి గురించి తను మాత్రం ఎందుకింత ఆలోచించడం? అయినా సినిమా చూస్తున్నంతసేపు ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఏమిటి అతని ఆకర్షణ? ఇంత క్రితం తను ఎంతమంది ఇలాంటి సూటువాళాల్ని చూడలేదు. ఎవరు ఎప్పుడు ఇలా తన మనసుని ఆకట్టుకోలేదు. సరిగ్గా 2 గంటలకు హడావుడిగా స్టేషన్కి వచ్చి టికెట్ కొనుక్కుని రైలు కదలబోతుండగా కంగారుగా ఎక్కి సీట్ చూసుకుని స్థిమితంగా కూర్చునేసరికి ఆశ్చర్యం. ఎదుటి సీట్లో ఆయనే పొద్దుటి ఆ అందమైన ఆకర్షణ, నిర్లక్ష్యమైన వైఖరిను. అతన్ని గమనించినట్టే మొహం పెట్టి పేపర్ తీసి చదవడం మొదలుపెట్టింది వాసవి. చదువుతుందన్న మాటే కానీ దృష్టి అక్షరాల మీద రాలేదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? తనకేసి కన్నార్పకుండా చూస్తూ ఉంటాడా? ఆ ఆలోచన వాసవికి ఒళ్ళంతా ఒక్క మారు జల్లుమనిపించింది. పేపర్ ముఖానికి అడ్డం తప్పించి ఆయన ఏం చేస్తున్నాడో చూస్తే పేపర్ పక్కన పెట్టి చీర కుచ్చుళ్ళు దగ్గరగా తీసుకుని పైట సర్దుకుని కూర్చునే వంకతో అటుగా చూసింది. ఆయన తనకేసే చూస్తున్నాడు. ఆ చూపులకి నిలువెల్లా ఏదో ఇబ్బందితో కూడిన ఆనందానికి చలించిపోయి ఉత్తి నోటిని ఒక గుటక వేసి కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయింది వాసవి. ట్రైన్ బయలుదేరినప్పుడు 3 భాషల్లోనూ అనౌన్స్మెంట్ అయింది. ప్లాట్ఫామ్ మీద ఉండిపోయిన వాళ్ళు రైల్లో వెళ్తున్న వాళ్ళకి వేడుకోలు చెప్తున్నారు. రైలు నెమ్మదిగా కదిలి క్రమంగా వేగాన్ని పుంజుకుంటోంది. సెంట్రల్ స్టేషన్లో ఉన్న జనం క్రమంగా వెనకబడిపోతూ ఉంటే ఆగకుండా కూత వేస్తూ రైలు ముందుకు పోతోంది. ఎదురుగుండా కూర్చున్న ఆ యువకుడికేసి మళ్ళీ చూడాలని వాసవికి మనసులో బలీయమైన కోరిక. కానీ సిగ్గు, భయము, మొహమాటమును. ఆయన పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉన్నట్టు అనిపించింది. పోనీ ఆయన్ని పలకరించి కాసేపు కబుర్లలో పడితే ఇబ్బంది తగ్గుతుంది, కాలక్షేపము అవుతుంది. కానీ ఎలా పలకరించడం? ఏమని? తీరా చొరవ చేసి పలకరిస్తే ఏమనుకుంటాడో? తటపటాయించి చివరికి ధైర్యం చేసి, మీరు ఎంతవరకు వెళ్తున్నారు అంది మెల్లగా. అతను ఉలిక్కిపడ్డాడు. నేను అంటూ అంతలోనే స్థిమితపడి చిరునవ్వుతో బెంగళూరు అన్నాడు. తీయని ఆ చిరునవ్వు వాసవిని మంత్రముగ్ధిని చేసింది. అనుకోకుండా నేను బెంగళూరే వస్తున్నా అంది వెంటనే. అలా అన్నానేమిటి? మాటలు రాని దానిలాగా. వస్తున్నాను అనకుండా వెళ్తున్నానంటే బాగుండిపోను. అయినా ఇంకా మాట్లాడకూడదు అనుకుంది. కానీ మనసు ఊరుకొని ఇవ్వనిస్తేనా? ఈ ట్రైన్ బెంగళూరు చేరేసరికి ఎంత అవుతుందో? రాత్రి 10 కావచ్చు. ఆ టైంకి ఇంకా సిటీ బస్సులు ఉంటాయంటారా? చెప్పలేం. అయితే రాత్రి తెల్లవారులు ఆటో రిక్షాలు, ట్యాక్సీలు తిరుగుతూ ఉంటాయి. ఇంతకీ మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి? లాల్బాగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న వీధికి యువతల వీధిట అడ్రస్ ఉందిలేండి. నేను ఆ ప్రాంతానికే వెళ్ళాలి. అక్కడ ఒక స్నేహితుడు పెళ్ళండి ఈ తెల్లవారుజామున. అరే, నేను వెళ్ళేది పెళ్ళికే. అయితే ఇద్దరం వెళ్ళేది ఒకే పెళ్ళేనేమో. మీ ఫ్రెండ్ కూతురు అయితే మా ఫ్రెండ్ కొడుకు అయి ఉంటాడు. వాసవి నవ్వింది. అతను నవ్వాడు. ఇంతలో కాట్పాడి స్టేషన్ వచ్చింది. అతను హేయ్ కాఫీ అంటూ కేకేసి, మీరు కాఫీ తీసుకుంటారా అని అడిగాడు. వద్దండి అంది వాసవి మొహమాట పడుతూ. వద్దా? అలవాటు లేదా? అలవాటు ఉందిలేండి అంది వాసవి చిన్నగా నవ్వుతూ. అయితే 2 పట్రా పోయి కాఫీ అన్నాడు అతను.
అతను తీసుకుంటున్న చొరవ చనువు వాసవికి ఇష్టంగానే ఉంది. రైలు తిరిగి బయలుదేరింది. మీరేం చేస్తుంటారు అన్నాడు వాసవి అందాన్ని కళ్ళతో ఆస్వాదిస్తూ, అదే సమయంలో ఆమెతో పరిచయాన్ని పెంచుకుంటూ. ఇంకా ఏం చేయడం లేదండి, మధురలో లేడీస్ కాలేజీకి అప్లై చేశాను లైబ్రరీయన్గా. బహుశా ఆ ఉద్యోగం రావచ్చు. ఐసి, మీ పేరు? సారీ, నన్ను పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు సుందర్రావు, డాక్టర్ని అని చెప్పాడు అతను. వచ్చే ఎపిసోడ్లో వాళ్ళిద్దరి పరిచయం ఎంత దాకెళ్తుందో తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఎక్కువ లైకులు ఇస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.